రేపు పొద్దున ఏం చేస్తారు మళ్ళీ ఎలక్షన్లు వస్తే? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల మీద మా సూపర్ 6 ఇచ్చి ఆ సూపర్ 6 మీద మళ్ళీ సూపర్ 3 ఇస్తామంటారు. 9, 6, 3 అది కథ. సరే, ఏదేమైనా కూడా మభ్యపెట్టడం వాళ్ళకు వచ్చినటువంటి కళ, మభ్యపోవడం మన దుస్థితి, ప్రజల దుస్థితి, మనం చేసుకున్న పాపం. నమ్ముతాం. పాపం అంటే ప్రజలు తప్పు చేశారంటలే, నమ్ముతాం. ఒక వ్యక్తి ఎన్నిసార్లు అబద్ధం చెప్తాడు? 95లో చెప్తాడా? 2000లో చెప్తాడా? 2000 సంవత్సరంలో చెప్తాడా? 2014లో చెప్తాడా? మళ్ళీ 2024లో చెప్తాడా? ఎన్నిసార్లు చెప్తాడు? ఈసారి మనం నమ్ముదాం అనుకుంటాం. నమ్మిన ప్రతిసారి సరే ఇక జరిగేది ఇక అరిసి మనం దావుడు తప్పితే మార్పు అన్నది ఎప్పుడు వస్తుందో, అంటే మార్పు చూసి చేద్దాం అన్నది నా 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 ఇదేంటంటే మార్పు చూసి చేద్దామని, అంతే, ఇంకేం లేదు. చావుడైతే ప్రతి ఒక్కటి చచ్చుడే, నేను కూడా పోతా, కానీ మార్పు చూసి చేద్దాము. 5 ఏళ్ళు గోల్డెన్ పీరియడ్ నడిచింది. విద్యా వ్యవస్థ, ప్రజల బ్రతుకులు మారుతున్నాయని చెప్పేసి అనుకునే సమయంలో ఇంకో 5 సంవత్సరాలు నడిచుంటే రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది. మనసు గుండె మీద చేపెట్టుకుని రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయనకి నాకు రిలేషన్ చాలాసార్లు చెప్పినా కాదు, కానీ ఆయన నేను ఎప్పుడు చూడలేదు, చూస్తానన్న నమ్మకం నాకు లేదు, కానీ మార్పు తెచ్చిండు మనిషి అని చెప్పేసి ఒక ఆనందం.